ఈయన గురు కొడుకు. ఇప్పుడు ప్రస్తుతానికి గురు లేడు కాబట్టి ఈయనకే పీఠం ఇచ్చేసి ఇక్కడ ఈయన చూసుకుంటాడు. ఏదైనా ఎవరికైనా సాధక బాధకాలైనా ఏమైనా జ్వరాలు వచ్చినా లేకపోతే ఏదైనా వాళ్ళ కోరికలు ఏదైనా నెరవేర్చలేదని అడగడానికి వచ్చినా ఇక్కడ శివాజీ అక్కడ చూసి ఈయన చెప్పగలుగుతాడు. అయితే ఇక్కడ ఈ స్వయంభూ శివలింగం లెక్కనే ఇగో అటు నీళ్ళు పోతుంది. అన్ని శివలింగాల ఇటు పోతుంది, ఇటు నీళ్ళు పోతుంది, ఇటు పోతుంది. ఇది దక్షిణాముఖి శివలింగం కాబట్టి ఇగో అక్కడ ఎట్లుందో చూడండి. లోపల టార్చ్ తీసుకురా, టార్చ్ కనిపిస్తుందా? అట్లా టార్చ్ చేస్తే అది ఎట్లుంది? ఆవు అడుగు లెక్క ఉందా? ఆ అడుగు లెక్క దానికి ఉంటది. మనం తయారు చేసింది కాదు, ఇక్కడ ఎవ్వరు తయారు చేసింది కాదు. మొత్తం ఆ అడుగు లెక్క ఉంది. దీని నీళ్ళు ఇక్కడికి పోతుంది. శివయ్య అది వెలిసింది. ఇది స్వయంభూ శివలింగం అన్నట్టు. అయితే ఇగో శివపాదాలు ఇవి శివపాదాలు. శివలింగము. ఇగో ఆంజనేయ స్వామి పాదాలు ఇవి. ఇగో అయితే ఇక్కడ రామ్ లక్ష్మణ్ పాదాలు ఉంటాయి. అవి కనిపిస్తాయా లేదా? అవి కనిపించాయి. వేళ్ళు గీళ్ళు ఉంటాయి ఇవకి. ఇవి అవే. ఇగో వేళ్ళు ఉన్నాయి మొత్తం. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు. ఇది అడుగున్నది చూడు, చిన్నది అదే. ఈ పాదాలు కానీ కనిపిస్తలేవు. అంటే రామ్ లక్ష్మణ్ పాదాలు అవి. అంటే మంచిగా గడిగితే నీకు పాదాలు గీదలు అన్ని స్పష్టంగా కనిపిస్తాయి అవి. చాలా మహిమాన్వితమైన ఇది శివలింగం. ఇక్కడ దేవుడు లేదు, ఏదో లేడు. ఇదంటే 20 సంవత్సరాల ఆయుష్ కట్టే ముందే చెప్తున్నా నేనే. శివయ్య అట్లాంటి ఇది మన భారతదేశంలో అంటే మన తిర్యాని మండలం ఇది ఉండడం మా గొప్పతనం. ఇది ఎవరైతే మహాశివరాత్రికి ఏది కాశీకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న చూడు ఏది శ్రీశైలం కానీ అరుణాచలం కానీ ఎక్కడైతే స్వామి శివలింగాలకు వెళ్ళని వాళ్ళు ఉంటారో, పైసలు లేని వాళ్ళు వీధులం. కానీ మన తిర్యాని మండలం ఇక్కడ వెలిసిందంటే మన కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసాం. మా భాగ్యం గొప్పది ఇది.